శ్రీకృష్ణుడు కొంచెం కోపగించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని శృగాలుడి గుండెలకు సూటిగా ప్రయోగించాడు. శృగాలుడు ఆ చక్రాన్ని పెద్దగా లక్ష్యం చేయక వేరే ఆయుధాలను కృష్ణుడి మీదకు ప్రయోగించబోయాడు. ఈలోగా శ్రీకృష్ణుడి చక్రం వచ్చి శృగాలుడి కవచాన్ని గుండెల్ని కూడా చీల్చి పారవేయడంతో శృగాలుడు మొదలు నరికిన చెట్టుల్లే నేల మీదికి ఒరిగిపోయాడు. అట్లా వేళ్లతో నరికి పారేశాడు. శృగాలుడి ప్రజలకి, సైన్యానికి శృగాలుడి మీద చాలా గట్టి అభిమానం ఉన్నట్లుగా ఉంది. వారంతా శృగాలుడి శవం చుట్టూ చేరి బోరు బోరున విలపించసాగారు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడి సైన్యానికి, ప్రజలకు కూడా అభయప్రదానం చేస్తూ, నాకు మీ రాజుతో వైరం లేదు, మీ మీద అసలే లేదు. మీ రాజు నా మీదికి యుద్ధానికి దూకాడు కనుక నేను యుద్ధం చేశాను. నేను మిమ్మల్ని ఎవరిని చంపను, మీరు ఎవరూ భయపడవలసిన పని లేదు అని బిగ్గరగా ప్రకటించాడు. ఈ ప్రకటన విన్నాక వాళ్ళ ఏడుపులు మరింత పెరిగాయి. ఈలోగా శృగాలుడి అంతఃపుర స్త్రీలు కూడా అక్కడికి పరుగులు పరుగులు వచ్చి శృగాలుడి శవం మీద పడి చాలాసేపు విలపించారు. ఇంతలో కొంతసేపు అయ్యాక శృగాలుడి పట్టపురాణి అయినటువంటి పద్మావతీదేవి తన ఏకైక పుత్రుడైనటువంటి చక్రదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విలపిస్తూ ఇలా విన్నవించుకుంది. వీరా, నువ్వు ఒకే ఒక దెబ్బతో ఎవరిని వధించావో ఆ వీరుడి పుత్రుడే ఈ బాలుడు. వీడు బాలుడు, ఇప్పుడు దిక్కులేనివాడు, నిన్ను శరణు వేడుతున్నాడు. మా మహారాజు ముందే స్నేహాస్తం చాచి ఉంటే, నీకు స్వాగతం పలికి ఉంటే ఇలా నీ చక్ర ఘాతానికి బలి అయి ఉండేవాడు కాదు. వీరా, ఇక ఈ పిల్లవాడిని నీ సొంత పిల్లవాడిలాగా రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉంది అన్నది. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని అత్యంత మృదువుగా ఇలా సమాధానం చెప్పాడు. రాజపత్ని, ఈ దుర్మార్గుడితో పాటే మాలోని రోషం కూడా పోయింది. దేవి, ఇప్పుడు నేను మీ చుట్టాన్ని నా సహజ స్వభావంతో సౌమ్యంగా నిలబడి ఉన్నాను. నీ మాటలు నన్ను మరింత ప్రసన్నుణ్ణి చేశాయి. నువ్వు అన్నట్లే ఈ కుర్రవాడు ఇప్పుడు నాకు పుత్రుడి వంటివాడు. మీ కులశ్రేష్ఠులను, ఇతర ముఖ్యులను పిలిపిస్తే ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నీ కొడుకుకి స్వయంగా నేను పట్టాభిషేకం చేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ కొడుకుతో రాజ్యం చేయించుకో, గతించిన వీరుడికి అపరకర్మలు చేయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నమాట ప్రకారంగానే బాలుడైన చక్రదేవుడికి పట్టాభిషేకం దగ్గర నుండి జరిపించి యుద్ధ విజయానికి చిహ్నంగా శృగాలుడి దివ్యరథాన్ని తాను స్వీకరించి ఆ రథం మీద మధురకు బయలుదేరాడు. యుద్ధం జయించిన తర్వాత ఏదైనా ఒకటి అక్కడి నుంచి తీసుకోవాలని ఒక యుద్ధ శాస్త్రం అది. అందుకని ఆ రథాన్ని తీసుకుంటున్నాడు అన్నాడు. దమఘోషుణ్ణి వెంటబెట్టుకున్నటువంటి శ్రీకృష్ణ బలరాములు 5 రాత్రులు ఏకదాటిగా ప్రయాణం చేసి మధురా నగరానికి చేరారు. అక్కడ వారికి అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది. శ్రీకృష్ణ బలరాములు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆ ఊరి జనమంతా గొప్ప పండగ చేసుకున్నారు. పైగా ఒంటరిగా కట్టుబట్టలతో కాలి నడకన వెళ్ళిపోయినటువంటి వీరులిద్దరూ కూడా మంచి రథంలో ఒక మంచి మిత్రుడితో కొంత సైన్యంతో రాజోచితంగా తిరిగి వచ్చినందుకు అక్కడి వారంతా పరమానందపడ్డారు. శ్రీకృష్ణ బలరాములు వారి స్వాగతాన్ని స్వీకరించి ముందుగా తమ తండ్రి అయినటువంటి వసుదేవుడి గృహానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి రాజైన ఉగ్రసేనుడి దగ్గరకు కూడా వెళ్ళి ఆయనను తగురీతిగా గౌరవించి ఇతర పురప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కలుసుకొని చివరికి తమ తల్లి అయినటువంటి దేవకీదేవి ఇంట్లో ఆ రాత్రి విశ్రమించారు. అమ్మ దగ్గర పడుకున్నాడు. ఈ విధంగా బలరామకృష్ణులిద్దరూ మధురలోనే కొంతకాలం సుఖంగా ఉండిపోయారు. ఇలా కొద్ది కాలం గడిచాక బలరాముడికి
బృందావనాన్ని, ఆ పరిసర ప్రాంతపు పల్లెలను చూసి రావాలన్నటువంటి కోరిక పుట్టింది బలరాముడికి. అతను శ్రీకృష్ణుడితో చెప్పి అనుమతి తీసుకొని ఒంటరిగాకి వెళ్ళాడు. అక్కడేం జరుగుతుందో చూడాలా అనిపించింది బలరాముడికి. అక్కడ చూడాలా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఆ మధురా నగరంలో రాచరిక వేషంతో కాకుండా, పెద్ద పెద్ద వేషాలతో కాకుండా బలరాముడు పూర్వం తాను ఏ వేషంలో సంచరించారో అలాంటి వేషంతోనే, అలాంటి అలంకారంతోనే అక్కడికి వెళ్ళారు. అక్కడి పాత బంధువులు కూడా బలరాముడిని ఎంతో ఆదరించి స్వాగతం పలికారు. బలరాముడు వారందరినీ ఇళ్లలోను తిరుగుతూ మగవారితోనూ ఆడవారితోనూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ ఆ పల్లెలో ఆనందంగా తిరిగాడు. అక్కడి ఊరు పెద్దలంతా బలరాముణ్ణి అనేక రకాలుగా మెచ్చుకున్నారు. వాళ్ళు ఇలా అన్నారు, ఓ మహావీరా, నువ్వింత మహావీరుడివై మహాప్రసిద్ధుడివై ఉండి కూడా మమ్మల్ని పలకరిస్తున్నావు కదా. బలరాముడంటే శత్రుభయంకరుడు అనేటువంటి కీర్తి లోకమంతా వ్యాపించింది. అలాంటి నువ్వు ఇక్కడికి రావడం వల్ల మా గౌరవం పెరిగింది. అయినా ఎవరికైనా జన్మభూమి అంటే అత్యంత ప్రీతి కదా. మీ అన్నదమ్ములు సామాన్యులు కారు. చాణూర ముష్టికులను సంహరించేశారు, కంసుణ్ణి సంహరించారు. అయినా రాజ్యకాంక్ష లేకుండా ఉగ్రసేనుడికే పట్టాభిషేకం చేశారు. మేము ఇంకా ఎన్నో వార్తలు విన్నాం. మీ గురువుగారి పుత్రుణ్ణి మళ్ళీ బ్రతికించి తెచ్చారు. వాళ్ళంతా చెప్పుకుంటున్నారు బలరాముడికి. గోమంత పర్వతం దగ్గర జరాసంధుడిని మళ్ళీ ఓడించారట. మహావీరుడని ప్రసిద్ధి పొందినటువంటి దరదుణ్ణి సంహరించారట. మీరు యుద్ధం చేస్తుంటే ఆకాశం నుంచి దివ్యాయుధాలు దిగివచ్చి మీ చేతికి అందాయట. అన్నీ తెలిసిపోయాయి. కళ్ళు మూసుకుంటే తెలిసేది వాళ్లకు. అట్లా అంత అద్భుతమైనటువంటి ధ్యానం కుదిరేది. కళ్ళు మూసుకుంటే ఏం జరిగేది తెలిసిపోతుంది. అందుకని టీవీలు ఎక్కర్లే. అటువంటి శక్తిని మనం సంపాదన ఎందుకు చేసుకోకూడదు? ద్వాపరయుగంలోనే ఉండింది కదా, పెద్దదేం కాదు, దగ్గరే కదా ఉండింది మనకు. ఆ తరువాత శృగాలుణ్ణి సంహరించి అతడి కొడుకుకే మళ్ళీ పట్టాభిషేకం చేశారట. ఇన్ని విజయాలు సాధించి మీరు మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చారట. ఇన్ని ఘనకార్యాలు సాధించిన నువ్వు మా మీద ప్రేమతో ఇక్కడి దాకా వచ్చావు. ఇది మా అదృష్టం అన్నారు. బలరాముడు వారి పొగడ్తలకు వినయంగా, మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఆడాం, ఇక్కడ పాడాం, మీ చేతుల్లో పెరిగాం, మేము మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అంటూ వారికి సమాధానం చెబుతూ ఇతర గోపబాలకులతో కలిసి పూర్వంలాగానే ఆవులను తోలుకుంటూ అడవుల వెంట తిరిగాడు. ఇంతలో అక్కడ ఉన్న గోపాలకులలో కొంతమంది బలరాముడి అలవాట్లను గ్రహించి కొంత చెట్ల రసం మద్యాన్ని తెచ్చి అతడికి కానుకగా సమర్పించారు. అప్పట్లో చెట్ల రసం ఆ విధంగా మద్యపానంగా పడేదట. మద్యం ఇప్పుడు తాటి చెట్టుకు పడుతుందండి, అట్లనే ఈత చెట్టుకు పడుతుంది. దాంతోపాటు రకరకాల పూలను పండ్లను కూడా సమర్పించారు. బలరాముడు ఈ సమర్పణకు ఎంతో సంతోషించాడు. అతడికి ఒక చెవికి మాత్రమే కుండలం పెట్టుకునేటువంటి అలవాటు, ఒకే చెవికి పెట్టుకునేటువంటి, కొద్దిగా వంకర తిరిగినటువంటి కిరీటం ధరించే అలవాటు ఉండేది బలరాముడికి. ఒంటికి బాగా గంధం పూసుకొని మెడలో పూలమాలలు వేసుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా నాగలి రోకలి భుజాన వేసుకొని వెళ్ళేవాడు. అలాంటి బలరాముడితో కలిసి గోపాల వీరులు కొంతమంది అడవిలో మద్యపానోత్సవం చేశారు. బలరాముడికి కొద్దిగా మత్తెక్కింది. దానితో తలకాయ కొంచెం ఊగసాగింది. ముఖం మీద కొంచెం చెమట బొట్లు వచ్చాయి. అలాంటి స్థితిలో
బలరాముడు ఉన్నట్టుండి, ఓ యమునా నది, నాకు స్నానం చేయాలని ఉంది, నువ్వే నా దగ్గరికి రా అన్నాడు. యమునా నది దేవతకు ఈ మాటలు వినిపించాయి, కానీ ఆమె పట్టించుకోలేదు. దాంతో గ్రహించిన బలరాముడు ఉగ్రంగా లేచి నిలబడి తన నాగలిని పొడుగు పెంచి యమునా నది వైపు వేసి ఆ నదిని గట్టిగా గుంజసాగాడు. మామూలు నాగలి ఒక మనిషి వేసింది కాదు కదా ఇది. మహానుభావుడు. అతడి మెడలోని పూలమాలలు తెగబడసాగాయి. గోపబాలురంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఆశ్చర్యంగా ఆ నాగలి దెబ్బకు విలవలరాడినటి యమునాదేవి ఆ నాగలి గీసిన గీటు వెంబడి బలరాముడి దాకా వచ్చేసింది. చూసారా, బలరాముడు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చింది యమునా నది. ఒక్కపారి గీచాడు. గీయటం అంటే చిన్న గీత కాదండి, అది పెద్ద కాలువ. అలా జలప్రవాహ రూపంతో బలరాముడి దగ్గరకు చేరినటువంటి యమునా నది దేవత శ్రీ రూపంతో ప్రత్యక్షమై ఇలా అంది, ప్రభు, ప్రసన్నులు కండి, మీరు నా దారినే మార్చేశారు. దీనివల్ల నేను తోటి నదులలో నవ్వుల పాలవుతున్నాను. శ్రీకృష్ణ సోదరా, వీర, శాంతించు, నీ కోపం తగ్గించు. ఇక్కడి నుంచి నేను ఏ దారిన వెళ్ళి సముద్రంలో కలవాలో నువ్వే నిర్దేశించు, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంది. యమునా నది వినయంగా శరణు వేడేసరికి బలరాముడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, ఓ నదీ దేవత, నేను నాగలితో ఒక గీత గీస్తాను. ఆ గీత వెంబడి నువ్వు ముందుకు సాగు. దానివలన ఈ ప్రదేశంలోని పొలాలన్నీ జల సమృద్ధితో కళకళలాడుగాక. అక్కడేమి నీళ్లు లేవు ఆ సమయంలో. అందుకని ఇక్కడ అంతా జల సమృద్ధి అయిపోతుంది. దీనివల్ల ఈ గ్రామాలన్నీ బాగుపడతాయి. నా కీర్తి కూడా శాశ్వతంగా నిలుస్తుంది. యమునా నది 2 చిల్లుకలుగా వెళ్ళిపోతుంది. కనుక అలా చెయ్యి అని చెప్పాడు బలరాముడు. యమునా నది అదే విధంగానే చేసింది. అప్పటిదాకా బలరాముడు మద్యప్రియుడని భావిస్తున్నటువంటి గోపవీరులు బలరాముడి దివ్య ప్రభావాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆశ్చర్యచకితులయ్యారు. పరమాత్ముడు అని తెలిసింది. మొదట్లో అట్లా హాస్యం చేశారు. అలా బలరాముడు కొద్ది రోజులు సంచరించి మళ్ళీ మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీకృష్ణుడు తమ బంధుమిత్రులు క్షేమ సమాచారాలు తెలుసుకొని సంతోషించాడు. శ్రీకృష్ణుడి యొక్క పరాక్రమం వల్ల, బుద్ధి బలం వల్ల మధురా నగర రాజ్య వ్యవహారాల్లో అతడి ప్రాధాన్యం పెరిగిపోతూ వచ్చింది. అది ఏ స్థాయికి వచ్చిందంటే, వివిధ దేశాలకు వార్తలు సేకరించడానికి వెళ్ళిన చారులు సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చి వార్తలు చెబుతూ ఉండటం, ఆ వార్తలకు సంబంధించిన చర్చా సమావేశాలు శ్రీకృష్ణుడి సన్నిధిలోనే జరుగుతూ ఉండటం దాకా వచ్చింది. ఒక రోజున అలాంటి గూఢచార వార్త సమావేశమే శ్రీకృష్ణ మందిరంలో జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన గూఢచార నాయకులు ఇలా చెప్పారు, శ్రీకృష్ణ, భోజవంశీయుడైన భీష్మక మహారాజు పరిపాలనలో ఉన్నటువంటి కుండిన మహానగరంలో రాజశ్రేష్ఠుల పెద్ద సమావేశం ఒకటి జరగబోతుంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాడు భీష్మక మహారాజు యొక్క కొడుకు, ఆ రాజ్యపు యువరాజు అయినటువంటి రుక్మి. రుక్మి యొక్క పెద్ద చెల్లెలి పేరు రుక్మిణి. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెకు స్వయంవరం ద్వారా వివాహం జరిపించాలని రుక్మి నిర్ణయం చేశాడు. నిజానికి పెద్ద రాజుగారికి ఈ స్వయంవర వ్యవహారం ఇష్టం లేదు. అయినా కూడా ఆయన కొడుకు మాటను కాదనలేదు. అందువల్ల నానా దేశాల రాజులందరినీ ఆ స్వయంవర ఉత్సవానికి రమ్మని ఆహ్వానం పంపించారు. రాజులందరూ వస్తున్నారు. ఇవాల్టి నుంచి 3వ రోజున సంవత్సరం జరిగిపోతుంది. ఆహూతులైనటువంటి రాజులందరి స్థాయికి తగ్గట్టుగా వారి వారి నివాస భవనాలు, గుడారాలు వగైరాలు కుండిన నగరంలో ఏర్పాటు అవుతున్నాయి. పులులు, సింహాలు, ఏనుగుల వంటి రాజమహావీరులు
వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు, కుండిన నగరంలో చేరుకున్నారు. అయినా కూడా మన మధురా రాజ్యానికి ఆహ్వానం రాలేదు. ఇక్కడ రాజు ఉగ్రసేనుడు వృద్ధుడని, శ్రీకృష్ణ బలరామాదులు అసలు రాజులే కాదని రుక్మి వాదిస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలో, మన బలక్రమాలు విజయోత్సాహాలకు తగ్గట్టుగా స్వయంవర సభకు వెళ్ళాలో పెద్దలంతా చేరి నిర్ణయించాలి. బలరామకృష్ణులు రాజులు కాదట. చారులు చెప్పిన వార్తలు విన్న సభాసదులంతా శ్రీకృష్ణునికి ఏది సమ్మతమో అదే చేయాలని నిర్ణయించారు. కృష్ణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన సైన్యాన్ని తీసుకొని తానే స్వయంగా స్వయంవరానికి బయలుదేరాలని నిశ్చయించాడు. అందువల్ల అతను ఉగ్రసేన మహారాజుతో, మహారాజా, మీరు తగిన పరివారంతో రాజధానిలోనే ఉండిపోండి. మా అన్నగారు బలరాముడు మీకు రక్షగా ఉంటాడు. ఎందుకంటే నగరం బొత్తిగా శూన్యంగా ఉంటే ఎవరైనా దాడికి దిగవచ్చు అన్నాడు. అది విని ఉగ్రసేన మహారాజు కంగారు పడుతూ, కృష్ణ మహావీరా, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు లేకపోతే మాకు రక్షణ ఏమిటయ్యా? నువ్వు పక్కన ఉంటే దేవతలు యుద్ధానికి వచ్చినా భయపడం మేము. అందుచేత మమ్మల్ని కూడా నీతో తీసుకుపోవటమే మంచిది అన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, మీకు ఎలా తోస్తే అలాగే చేయండి అన్నాడు. వెంటనే ప్రయాణం ప్రారంభమైపోయింది. శ్రీకృష్ణుడు చక్రాన్ని గదను ధరించి అగ్రభాగంలో నాయకుడుగా నిలబడ్డాడు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోనే శ్రీకృష్ణ బృందం కుండిన నగరానికి చేరింది. కుండినపురం దగ్గర పడుతూ ఉండగా శ్రీకృష్ణుడు కొంచెం ఆలోచించి గరుత్మంతుడిని స్మరించాడు. తక్షణమే గరుత్మంతుడు ప్రచండమైన వేగంతో శ్రీకృష్ణుడి ముందుకు వచ్చి వాలాడు. గరుత్మంతుడి యొక్క రెక్కల గాలి తాటికి కుండిన నగరపు పొలిమేర్లలో ఉన్నటువంటి మహారాజులు అనేక మంది తూలి కింద పడ్డారట. అంత పెద్ద గరుత్మంతుడు. శ్రీకృష్ణుడు మాత్రం గరుత్మంతుడికి వంక ఆదరంగా చూస్తూ, గరుడా, నీకు స్వాగతం, వెంటనే వచ్చేశావు, సంతోషం. మనం ఇప్పుడు సరాసరి కుండినపురంలో భీష్మక మహారాజు వద్దకు వెళ్ళవద్దు. ఇక్కడికి దగ్గరలోనే విదర్భ నగరంలో భీష్మకుడి తండ్రి అయినటువంటి కైశిక మహారాజు నివసిస్తున్నాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ కూడా వందల కొద్ది రాజులు బస చేసి ఉన్నారు. మనం అక్కడికే పోదాం అని శ్రీకృష్ణుడు గరుడు మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి విదర్భ నగరంలో అప్పటికే విడది చేసి ఉన్నటువంటి ఇతర రాజులు సంతోషపడ్డారు. కైశిక మహారాజు సంతోషంగా శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చి రాజోచితమైనటువంటి రీతిలో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి ఒక రాజోచితమైనటువంటి నివాసంలోకి ప్రవేశపెట్టాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.